హాయ్ అండి. నేను మీ గౌతమి. వెల్కమ్ టు బృందా విహాన్ వ్లాగ్స్. మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నట్లయితే నేను చాలా కుకింగ్ వీడియోస్, ట్రావెల్ వ్లాగ్స్ అలానే మన ఇండియన్ ఫెస్టివల్స్‌తో పాటు కెనడాలో మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనే వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. మీ ఫ్రీ టైమ్‌లో ఒకసారి చెకౌట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా ఈరోజు వ్లాగ్‌లోకెళ్ళిపోదాం. ఈరోజు వ్లాగ్‌లో మాకిక్కడ కృష్ణాష్టమి ఎలా సెలబ్రేట్ చేశారో చూపిస్తాను. ఇదేనండి టెంపుల్ వైష్ణవ్ దేవి టెంపుల్. మాకున్న ఏకైక హిందూ టెంపుల్ ఇదొక్కటే మాకు దగ్గరలో. సో, ఇప్పుడు ఆ టెంపుల్ చూపిస్తాను. నాకు టెంపుల్‌లోకి అడుగు పెట్టగానే అసల ఇండియా వచ్చేసిన ఫీలయితే వచ్చింది. అసలా అగరబత్తి స్మెల్ ఇదంతా ఉంటది గదా! చాలా అంటే చాలా ఇష్టం నాకు. నేను అబ్రాడ్ వచ్చిన తర్వాత టెంపుల్స్‌నయితే బాగా మిస్ అయ్యాను. అవుతూ ఉన్నాను స్టిల్. ఇంట్లోనే మ్యాక్స్ పూజలు చేస్తూ ఉంటాను. కానీ ఇట్లా ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంది అంటే టెంపుల్‌కి ఖచ్చితంగా వెళ్తాను. ఏదైనా ఈవెంట్ ఉంటే మన పిల్లలకి కూడా మన ట్రెడిషన్స్ అన్నీ తెలుస్తాయి గదా! ఇంట్లో మనం అన్ని పూజలు చెయ్యము కదా! సో, కొన్ని ఇట్లా బయటికెళ్ళినప్పుడు వాళ్ళకి తెలుస్తదన్నట్టుగా నాకైతే బాగా ఇంట్రెస్ట్. చూసారు కదా! ఇదే మెయిన్ టెంపుల్ వైష్ణవదేవి అమ్మవారు. మనకి జమ్మూ కాశ్మీర్‌లో ఉంటారు గదా! సో, ఆవిడే ఇక్కడ కూడా ఉన్నారనమాట. ఈ పక్కన చూస్తే రాముల వారున్నారు. సీతాదేవి, లక్ష్మణుడు, హనుమాన్ అలాగే ఇటువైపు రాధాకృష్ణులు, అలాగే విఘ్నేశ్వరుడు. ఇంకా కింద చిన్న పల్లకీలో శ్రీకృష్ణుడు ఉన్నారనమాట. ఈరోజు పెట్టారది కృష్ణాష్టమి స్పెషల్ కింద. ఇక్కడ చిన్న అమ్మవారు పూజలవి ఈ విగ్రహానికే చేస్తారు. పెద్దదానికి కాకుండా. ఈ పక్కన హనుమంతుల వారు కూడా ఉన్నారు. చూసారా? కృష్ణాష్టమి స్పెషల్‌గా ఇక్కడ కృష్ణుడు ఈరోజు రెడీ చేశారనమాట మొత్తము. ఉయ్యాలైతే ఎంత అందంగా ఉందో నాకైతే కృష్ణుడు నిజంగా వచ్చినట్టు అనిపిచ్చింది. ఆ పువ్వులు అంతా చాలా బాగా డెకరేట్ చేశారు. వచ్చిన వాళ్ళంతా అలా కాసేపు ఉయ్యాల ఊపి వెళ్ళొచ్చనమాట లోపలికి చూడ్డానికి మొత్తం అంతా. ఇంకా ఈరోజు చిన్న పిల్లలతో కృష్ణుడిలాగా రెడీ చేసి స్కిట్ అది వేయిపిస్తున్నారు. అది లేట్ నైట్ ఉన్నట్టుంది. ప్రసాదం అది అయిన తర్వాత డిన్నర్ అనమాట. ఇక్కడే భోజనాలు కూడా చెప్పారు. మనకు అన్న సంతర్పణ చేస్తారు గదా! అట్లా ఇక్కడ కూడా ఉందనమాట. ఇది ఓవరాల్ హాల్. ఇంకా ఈ పక్కన శివాలయం. అంటే సెపరేట్‌గా ఆలయం కాదు. ఆ గదిలోనే ఒక పోర్షన్ అనమాట. మనం వెళ్లి అట్లా వాటర్‌తో అభిషేకం చేసుకోవచ్చు. అక్కడ హెల్పర్స్ కూడా ఉన్నారు. మనకన్నీ అందిస్తూ హెల్ప్ చేస్తారు. ఇంకొక వైపొచ్చి ఇక్కడ ఈ నవగ్రహాలు మొత్తం సూర్యమండలం అంతా ఉంది. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అధిదేవత ఉంటారు కదా మనకి. శుక్రుడు, శనీశ్వరుడు, సూర్యుడు, చంద్రుడు అట్లా. సో, ఇవన్నీ 9 గ్రహాలు ఇలా లైన్‌గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విగ్రహం కింద పెట్టారు. నేనైతే ఇట్లా లైన్‌గా ఎప్పుడు చూడలేదు. మన టెంపుల్స్‌లో అయితే మొత్తం ఒక గ్రూప్‌గా ఉండి వాటి చుట్టూ ప్రదక్షిణలవి చేసుకోవడానికి వీలుగా ఉంటది కదా! నవగ్రహ పూజ అని చేస్తూ ఉంటారు. సో, అట్లా ఇక్కడ కూడా చిన్నది పెట్టారనమాట. ఒక మండపంలాగా. మనం అక్కడ చేసుకోవచ్చు. అండ్ ఈరోజు ఇక్కడ ఈవినింగ్ 6 నుంచి నైట్ 12 వరకు భజన కార్యక్రమం ఉంది. సో, ఎంతమంది వచ్చారంటే అసలు ఖాళీనే లేదు హాల్. మేము కొద్దిగా ఎర్లీగా ఎళ్ళాము. ఫెస్టివల్ కదా! ఎక్కువ మంది వస్తారు కావచ్చన్నట్టు. అయినా సరే ఫుల్ రష్ ఉంది. మేమింకా లేట్ వరకు కుదరదులే అన్నట్టు మేము అన్న సంతర్పం వరకు ఏం లేదు. ఇక్కడ కాసేపు అట్లా బృందా భజన చేసింది. తర్వాత ఒక 1 అవర్ అట్లా ఉండి స్టార్ట్ అయ్యామనమాట. అసలు అమ్మవారిని చూస్తూ ఉంటే నాకు వెళ్ళాలనిపించట్లేదు. కానీ ఇంకా ఫుల్లు వర్షం పడుతుంది. ఇంకా లేట్ అయితే చలి ఆల్రెడీ వింటర్ మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. ఏంటో ఈ ఇయర్ అసలు సమ్మర్ ఇలా అంటే అలా చిటుకుమనొచ్చి చటుకుమని పోయినట్టుంది. ఇంకా ప్రసాదం అది తీసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇదేనండి మా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్. మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.